కల్పించాలని కూడా వాళ్ళు వస్తామని చెప్పారు. 73వ రోజు జనరల్ తీసుకుంటారా ఆదోని జిల్లా జేఎస్ ఆధ్వర్యంలో దాదాపుగా 73వ రోజు ఈ యొక్క రిలే నిరాహార దీక్ష కొనసాగుతూ ఉంది ఆధ్వర్యంలో. మరి ఈ యొక్క హలో మాకు ఆదోని జిల్లా కావాలి సార్. దిగి రండి సార్ మీరు. చంద్రబాబు గారు మేము ఇంతమంది పోరాడుతున్నాం కదా సార్, మీరు ఎక్కడున్నారు సార్? మా కష్టాలు వినండి సార్, దయచేసి మా కష్టాలు విని మాకు జిల్లా ఇవ్వండి సార్. నమస్కారం. విమల సార్. అందరికీ నమస్కారం. నా పేరు విమల. నేను ఆదోని వాసిని, తిరుమల నగర్ లో ఉంటాను. మేము మహిళలందరూ జిల్లా కావాలని వచ్చినాము. మాకు జిల్లా కావాలి సార్. మాకు అనుకూలంగా ఇక్కడ ఆదోనిలో ఏవి వసతులు లేవు. మాకు పిల్లల కోసం ఉద్యోగాలు, హాస్పిటల్స్ కానీ, ఉద్యోగాలు కానీ, మా మహిళలకు ఉపాధి సౌకర్యాలు కానీ ఏవి ఇక్కడ వసతులు లేవు. మేము ప్రతి ఒక్కటి వేరే ఊర్లకు వెళ్ళాలి. మాకు కావటం లేదు సార్ వెళ్ళటానికి. మా పిల్లల భవిష్యత్తుల కోసం మాకు జిల్లా ఇస్తారని కోరుకుంటున్నాం సార్. చంద్రబాబు జిల్లా కావాలని మేము 77వ రోజుగా ఇక్కడ దీక్షగా కూర్చుంటున్నారు మా ఆదోని వాసులు. మాకు కావాల్సింది ముఖ్యంగా మాకు ఆదోని జిల్లా కావాలనే కోరుకుంటున్నాము. ఎందుకంటే మా పిల్లలు, మా ఫ్యామిలీలోనే 20-25 మంది పిల్లలు ఉన్నారు, మంచిగా చదువుతున్నారు. కాకపోతే అదర్ స్టేట్స్కి పోయి ఎందుకు చదవాలి, అదర్ డిస్ట్రిక్ట్స్ పోయి ఎందుకు ఉండాలి? మాకు ఆదోని డిస్ట్రిక్ట్ కావాలనే మేము కోరుకుంటున్నాము. డిస్ట్రిక్ట్ అయితే హాస్పిటల్స్ వస్తాయి, కాలేజెస్ వస్తాయి. మాకు కేవలం ఒకే ఒక కాలేజ్ ఉంది ఇక్కడ, గవర్నమెంట్ కాలేజ్, ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ఒకటే ఉండదు. వేరే కాలేజెస్, గవర్నమెంట్ కాలేజెస్ అయితే మా పిల్లలు చదువుకునేకి భవిష్యత్తు ఉంటుందని మేము అనుకుంటున్నాము. మంచిగా ఉద్యోగాల కోసం అందరు సాఫ్ట్వేర్ అని హైదరాబాద్, బెంగళూరుకే పోవాల్సిన అవసరం ఉండదు కదా. మాకు ఇక్కడ అన్ని సదుపాయాలు జరిగితే మాకు డిస్ట్రిక్ట్ అయితే మా పిల్లలు ఇక్కడే చదువుకొని ఇక్కడే మాది ఆదోని అభివృద్ధి అవుతుందని మేము సెకండ్ బాంబే అంటారే కానీ ఆదోని ఎన్నో ఏళ్ళ నుంచి అంటూనే ఉన్నారు. మాకు ఇక్కడ అభివృద్ధి కావాలని మేము కోరుకుంటున్నాం సార్. భానులత, తిరుమల నగర్.